ఈ మహిమా ఘనత ప్రభావములు కలుగునగాక. మరొక ఉదయకాల సమయము దేవుని యొక్క కృప వాత్సల్యతను బట్టి ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి ఫెలోషిప్ మేల్కొల్పు ప్రార్థనా సహవాసం. ఈ మేల్కొల్పు ప్రార్థనా సహవాసమును బట్టి ఎందరైతే వింటూ ఉన్నారో, ఎందరైతే ఈ సహవాసం కొరకు ఆసక్తి కలిగి ఉంటున్నారో వారు చక్కటి విషయాలను తెలుసుకుంటూ ఉన్నారని, గ్రహిస్తూ ఉన్నారని, ఒక చక్కటి జీవితాన్ని నిర్మించుకుంటూ మరి లెస్ అయిన జ్ఞానము చేత వృద్ధి చెందుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ లెస్ అయిన జ్ఞానము ప్రతిరోజు మీకు అందించబడుతుంది. అంటే మంచి జ్ఞానం, మంచి వివేచన, మంచి వివేకం, మంచి ఆలోచన సరళి, మంచి క్రమశిక్షణ కలిగిన విధానం ప్రతిరోజు మేల్కొల్పు ప్రార్థన ద్వారా మీకు ఇవ్వబడుతోంది. ఎవరైతే ఈ లెస్ అయిన జ్ఞానమునకు చెవియగుతారో, ఎవరైతే లెస్ అయిన జ్ఞానానికి మరి మనసు నిలుపుతారో వారు మంచి విషయాల్లో బుద్ధి కలిగి, మంచి విషయాల యందు మనసు నిలిపి, మంచి విషయాల యందు ఆలోచన నిలిపి మంచిగా ఫలించటానికి వారు నడిపింపబడతారు. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యమునకు చెవియొగ్గక, వాక్యమునకు వ్యతిరేకంగా, వాక్యమునకు దూరముగా, వాక్య సహవాసమునకు వేరుపడి బ్రతకాలనుకున్నవారు వాక్యపు సమృద్ధిని, వాక్యపు జీవాన్ని, వాక్యమునటువంటి ఆ యొక్క ప్రభావాన్ని, శక్తిని కూడా దూరం చేసుకుంటారు. ఈ మధ్యకాలంలో గంగవరం పోర్ట్, విశాఖపట్నంలో గంగవరం పోర్ట్ అని చాలామందికి తెలిసినటువంటి ఆ బీచ్ ఉంది, గంగవరం బీచ్ అంటాం. ఆ ప్రాంతంలో కొంతమంది యువకులు ఈ యొక్క హాలిడే సమయాల్లో మరి సముద్ర బీచ్లో, సముద్ర తీరంలో మరి తిరగాలను, సరదాగా కొంచెంసేపు సమయము గడిపి తిరిగి రావాలను, ఇలాగ ఒక పిల్లలతో, వాళ్ళ యొక్క స్నేహితులతో కలిసి వెళ్తూ ఉన్నటువంటి క్రమంలోనే కొద్దిమంది గ్రూపు, కొంతమంది స్నేహితుల బృందం ఆ విధంగానే వెళ్ళింది. ఇందులో కొంతమంది 5-6 కలిసి సముద్రంలోకి దిగి వీరు 5 ఒకే చోట ఆడుకుంటున్నటువంటి, లేదా ఆ సముద్రంలో ఆ కెరటాలకి ఆ వాతావరణానికి మరి ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నటువంటి ఆ పరిస్థితి. వీరందరూ కూడా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఈ విధంగా ఒక యూనిటీగా ఆ అలలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎవరికి కూడా భయం లేకుండా అలల తాకిడిని తట్టుకోగలుగుతున్నారు. ఎందుకంటే ఒకరి సపోర్ట్ ఒకరికి ఉంది కాబట్టి అలలు మమ్మల్ని ఏమీ చేయజాలవు, అలలు మమ్మల్ని ఏ విధంగా కూడా భయపెట్టలేవన్న ఉద్దేశం లేదా వారి హృదయాల్లో ఉన్నాయి. కాబట్టి చక్కగా ఆస్వాదిస్తున్నారు. ఎప్పుడైతే ఈ లెస్ అయిన జ్ఞానము కొదవైపోయిందో, అలాంటి కొదవైపోయినటువంటి ఇద్దరు ఈ యూనిటీ నుంచి దూరమయ్యి వేరుపడాలనుకున్నారు. అంటే వేరుపడడం అంటే సపరేట్గా కొంచెం లోతుగా వెళ్ళాలనుకుని ఆలోచన చేసి వీళ్ళిద్దరు ఈ గ్రూప్ నుండి వాళ్ళిద్దరూ కూడా సెపరేట్ అయిపోయారు. కొంచెం ఇంకా లోతుకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వీరికి ఏమి బ్రేక్ అయిందంటే, ఈ బృందం యొక్క సపోర్ట్ బ్రేక్ అయింది. మిగతా స్నేహితుల యొక్క యూనిటీ లేదా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకున్నటువంటి ఆ బలం అనేది దూరం అయిపోయింది. ఎప్పుడైతే ఆ బలం నుండి వీరు దూరం అయిపోయారో, ఆ ప్రభావం నుండి దూరం అయిపోయారో, ఈ ఇద్దరు కూడా మరి వేరుగా ఉండాలి, లేదా కొంచెం లోతుగా వెళ్ళి మనం ఇంకా గొప్ప వాళ్ళం, లేకపోతే మంచి ఇది అని చెప్పడానికో ప్రయత్నం చేశారు. చూస్తే అలలు తాకిడికి వారు తట్టుకోలేక అలల తాకిడికి వారు కొట్టుకుని పోయారు. విషయం ఏమిటంటే, ఆదివారం జరిగినటువంటి ఈ సంఘటన సోమవారం, మంగళవారం మరి ఇంకా వారి యొక్క మృతదేహాలు కూడా దొరకనటువంటి పరిస్థితి. ఎందుకని అని అంటే, వీరు వేరుపడి ఉండాలని కోరుకున్నారు. ఆ యొక్క బృందం నుండి సెపరేట్ అవ్వాలనుకుని కోరుకున్నారు. సెపరేట్గా లోతుగా వెళ్ళాలనుకున్నారు. ఏమైపోయిందంటే, ఈ బలము నుండి వారు దూరం అయిపోయారు, ఈ ఐకమత్యం నుండి దూరం అయిపోయారు. ఎప్పుడైతే ఈ ఐకమత్యం నుండి దూరం అయిపోయారో
మరి ఆ శత్రువు లేదా విరోధి అయినటువంటి ఆ కెరటము మరి వీరిని లాక్కుని పోవడం అనేది దానికి చాలా సులభం అయిపోయింది. దీన్ని ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకుంటే సామెతల గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనంలో, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు. వీళ్ళు ఎప్పుడైతే వారి నుండి వేరేవి ఉండాలనుకున్నారో వారిలో ఒక ఏమొచ్చిందంటే ఒక స్వేచ్ఛ వచ్చింది. మన ఇద్దరము లోపలికి వెళ్దాం, ఇంకా లోపలికి వెళ్దాం. స్వేచ్ఛ వాళ్ళ యొక్క మనసులో ఏమొచ్చిందంటే ఒక విధమైనటువంటి స్వేచ్ఛ. ఇప్పటి వరకు వారు ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఒక కట్టుబాటులో ఉన్నారు, ఒక యూనిటీలో ఉన్నారు, ఒక ఐకమత్యంలో ఉన్నారు, ఒక బాండింగ్లో ఉన్నారు. కాబట్టి ఈ బాండింగ్ నుంచి ఎప్పుడైతే వారు దూరం చేయబడి మన ఇద్దరము ఇంకా లోపలికి వెళ్దామని ఆలోచన చేశారో ఏమైందంటే ఈ బలం నుండి వారు దూరం అయిపోయారు. వారి మనసులో ఉన్నటువంటి స్వేచ్ఛ వారిని ఇంకా లోపలికి నడిపించింది. ఇప్పుడు ఏమైంది? కెరటం మింగివేసింది. కాబట్టి ప్రియ సహోదరుడా, స్వేచ్ఛగా ఉండాలనుకుంటాడు ఎవడంటే వేరుపరచబడాలనుకున్నవాడు. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా క్రీస్తుతో అంటుకట్టబడలేక, సంఘముతో అంటుకట్టబడలేక, విశ్వాసుల సహవాసముతో అంటుకట్టబడలేక వేరు ఉండాలనుకుని ఆలోచన చేసేవారు చాలామంది కనబడుతుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే వారి యొక్క స్వేచ్ఛను బట్టి, వారి యొక్క మనసు నడిపించే విధానాన్ని బట్టి ఈ యూనిటీ నుంచి, ఈ సంఘ బలం నుండి దూరం అయిపోతూ ఉంటారు. అట్టి వాడు లెస్ అయినటువంటి జ్ఞానంనకు విరోధి అంట. వాక్యం చెప్తుంది, ఎవడైతే అలాగా వేరుండాలనుకుంటున్నాడో, ఎవడైతే దూరం అవ్వాలనుకుంటాడో వాడు లెస్ అయిన జ్ఞానానికి విరోధి. అంటే వాళ్ళు మంచి జ్ఞానం పనిచేయదు, వాళ్ళు సరైన జ్ఞానం పనిచేయట్లేదు, వాళ్ళు మంచి తలంపులు, ఆలోచనలు వాళ్ళు లేవు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఇలా వేరుండ గోరు వాడితో నువ్వు జత కలిస్తే, ఇదిగో నేను చెప్పాను కదా, బీచ్లో ఒకడు లోపలికి వెళ్దామని ఎప్పుడైతే ఆలోచన చెప్పాడో రెండో వాడితో జత కలిపాడు. ఇప్పుడు ఏమైంది? ఇద్దరు కలిసి గల్లంత అయిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు బలాన్నిచ్చే దేవుని యొక్క సహవాసమును కానీ, సంఘ సహవాసమును కానీ, విశ్వాసుల సహవాసము కానీ, పరిశుద్ధుల సహవాసము కానీ విడిచిపెట్టక ఆ యూనిటీలో ఉన్నంతసేపు నీ బలం కొండలను సహితము పెకిలించగలుగుతుంది. ఎప్పుడైతే ఆ బలం నుండి దూరం అవుతావో చిన్న కెరటము సహితము నిన్ను ముంచివేయాలని చూస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు నిన్ను తాకుతుంటే కనుక లెస్ అయిన జ్ఞానంలోనికి రా. లెస్ అయిన జ్ఞానము చేత నింపబడడానికి ప్రయత్నం చేయి. నీకున్నటువంటి నీ సొంత స్వేచ్ఛానుసారమైనటువంటి ఆలోచనలు, బుద్ధులు, ఆ రకమైనటువంటి మనసులు పూర్తిగా తీసివేసి ఒక బలమైనటువంటి సాధకంగా మార్చబడు. దేవుడు నేను సమృద్ధిగా దీవిస్తాడు. నీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలని దేవా, ఈ మేలుకొల్పు ప్రార్థన సహవాసము ద్వారా ఈ యూనిటీలో, ఐకమత్యములో ఎందరైతే ఉంటున్నారో వారిని జ్ఞాపం చేసుకొని అయా ఈ సహవాసపు బలమును బట్టి, సహవాసపు శక్తిని బట్టి వారు వర్ధిల్లుటకు, బలమైనటువంటి సాధకాలుగా మార్చబడేటకు సహాయం దయచేయండి. సహవాసము నుండి, మీ యొక్క సన్నిధి నుండి దూరం అవ్వాలనేటువంటి ఆ విరోధి యొక్క లక్షణాలు ఎవరైతే ఉన్నారో, ఇదిగో ప్రభా, వారి యొక్క జీవితాలను కూడా దర్శించండి. వారిలో మంచి మనసులు కలిగజేసి లెస్ అయిన జ్ఞానం చేత వారు నింపబడి వారి జీవితాలను సరిచేసుకునే కృప కూడా వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.